వెస్టేజ్లో బాగుంటే ప్రొడక్ట్ బాగుండేది. నాకేమో కిడ్నీలో స్టోన్స్ వచ్చింది. సార్ చెప్పారు కిడ్నీలో స్టోన్స్ వచ్చింది. పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నాను. 50,000 60,000 అయింది కానీ నొప్పి తగ్గట్లా. ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. ఏందని డబ్బులు అయిపోతుంది, ఒక పక్క దిగులు పడుతుంది, ఈ పక్కేమో నొప్పి తగ్గట్లేదు. ఇట్లాగే నేను ఇంటికి వెళ్ళి ఇంకెక్కడ చూపించుకుంటాలే అని చెప్పి ముందు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసినాక కరీముల్ గారు ఇట్లా కూరగాయలకు వచ్చారు ఒక రోజు. ఏంటమ్మా అలా బాధపడుతున్నావంటే, నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి అమ్మా, డబ్బులు కూడా చాలాసార్లు పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించినా తగ్గలేదు అని, అందుకనే ఇంత విపరీతమైన బాధ ఉంటుంది అని అన్నా. మా వెస్టేజ్లో ఉంటే అమ్మ నువ్వు వెస్టేజ్కి రా, వెస్టేజ్ పర్చేజ్ చేసి ఇందులో ప్రోడక్ట్ వాడమ్మా. పెద్ద పెద్ద హాస్పిటల్లో తగ్గలేదమ్మా, ఈ వెస్టేజ్లో ప్రోడక్ట్లో తగ్గుతాయా అన్న. కాదమ్మా ఒక్కసారి వాడి చూడండి. ఆమె చదువుకోలేదు, ఆమె చదువుతుంది, నేనే నమ్మేది, మేము డాక్టర్ అనుకున్నా నేను. ఈలో గోపి సార్ని తీసుకొచ్చారు, మా అప్లైనారు గోపి సార్. ఆయన తీసుకొచ్చి అమ్మా ఇది వాడి చూడంటే, వద్దు సార్ మీరు డాక్టర్లు కాదు ఏం కాదు, నేను ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతికి నా పిల్లల్ని ఇంకా మంచి మంచి స్థాయి తెచ్చుకోవాలనుకున్నా. అనుకుంటే కాదమ్మా వాడి చూడాలి, నాకు డబ్బులు కూడా తీసుకోకుండా కిడ్నీ హెల్త్ తీసుకొచ్చి ఇచ్చారు. రోజు సార్ వచ్చి ఆ టైంకి వేసుకోమని తను ఒకటి వేసుకుని ఒకటి ఒక ట్యాబ్లెట్ ఇచ్చేవాడు. ఇస్తే 10 రోజులు వాడినాక ఆ నొప్పి అనేది ఎడిపోయిందో తెలియలే నాకు. ఇంకా సార్ వచ్చినా రాపోయినా ఇక కంటిన్యూ చేస్తున్నా నేను. చేస్తా మళ్ళీ అది అయిపోయినాక వెళ్ళి ఆ హాస్పిటల్లో చూపించుకున్నాం. వాళ్ళ టాబ్లెట్లు తగ్గినాయి, మందులకి తగ్గినాయి అనుకొని తగ్గిపోయిందమ్మా, శుభ్రంగా తగ్గిపోయింది, వెళ్ళిపోయాక ఇంటికి అన్నారు. ఒక పక్క ఏమో శుభ్రంగా తగ్గిపోయింది, ఒక పక్క చిన్న రాయంత నీళ్ళు తాగితే చాలు వెళ్ళిపోమంటే వచ్చాను. ఈ మందులు ఏందో అనుకున్నాను, ఈ మందులు వాడిన వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, ఈ మందులు కాదంటున్నారు వీళ్ళు అని మరి గూగుల్లో కూడా చూశాను. మన ఇంటి పక్కన వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు, కిడ్నీలో రాళ్ళు వస్తే కొండపిండాకు తినొచ్చుగా అన్నారు. ఇందులో ఉంది గూగుల్లో చూస్తే కొండపిండాకు అని, మరి గోక్షూర్ అంటే పల్లేరుకాయలు పొడువు అని, ఈ మనకు తెలియదు ఏందో అనుకున్నాం. ఇవన్నీ అందులో ఉన్నవన్నీ మన ఇంటి పక్కన దొరికే పదార్థాలని మనకు తెలియక ఈ మందులు ఏంటో నమ్మో ఏంటో మందులు డాక్టర్లు కాదు ఇంతంటే మనం తగ్గిద్దా అనుకొని మనం భయపడేవాళ్ళం. ఏం కాదు, మన చుట్టుపక్కల దొరికేవన్నీ మన దగ్గర ఉండేవన్నీ ఆర్గానిక్ అంటే కానీ మనకు తెలియక మనం వాడం. వీళ్ళు చెప్పే ఇంగ్లీష్లో చెప్తారు కాబట్టి అయితే అర్థం కాక మనమో వీళ్ళు చెప్తే మనం ఇబ్బంది పడతాం అనుకునేవాళ్ళం. అట్లాంటి ఏం కాదు. మన వెస్టేజ్లో ఐడి తీసుకొని అప్పుడు మళ్ళీ బలంగా తీసుకున్నాం. ఫస్ట్ నాకు 56 రూపాయలు వచ్చింది. 56 రూపాయలు వీళ్ళందరూ అన్నారు ఈ సబ్బులు బొబ్బులు అమ్ముకుంటా ఇవన్నీ ఎందుకు ఏమిటి, ఈ కూరగాయలు కొట్ల రోజు 2,000 సంపాదించుకునేది, ఎత్తున సరుకు పోసుకొని కూర్చునేది. అట్లాంటిది ఈ సబ్బులు అనుకుంటా బాగుంది అని అందరూ నన్ను ఎగతాలు చేసేవాళ్ళు. మీకేం తెలుసులే ఇందులో ఏముందో ఆరోగ్యం బాగుందని చెప్పి అనుకోని వాడుకుంటాను. ఒక రోజు ఛాంపియన్స్కి వచ్చాను. విజయరాజ్ సార్ గారు చెప్తుంటే అక్కడ మైక్లో చెప్తున్నారు నాకు 22 లక్షలు వస్తున్నాయి, 20 లక్షలు వస్తున్నాయి. నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళి చూసి వస్తానే అన్నారా, ఇదంతా బుసులే అట్టా చెప్తారు అనుకున్నాను నేను. నా పక్కన ఉన్న వాళ్ళు ఎదురు వెళ్ళి చూసి వచ్చారు ఫోన్లో, డబ్బులేని అంటున్నారు. డబ్బులు నేను సంపాదించినాక రోజు 2,000 3,000 అనుకున్నాను. ఇంకొకళ్ళు వచ్చి చెప్పి 3 జనరేషన్ ఉందన్నారు. 3 జనరేషన్ ఉన్నదన్నది మా ఇంటి తీసుకున్నా. నేను అన్నాడు నా పిల్లలు శుభ్రంగా బతుకుతారు, నేను లేని పిల్లలు కూడా శుభ్రంగా బతకాలంటే నాకు ఈ 3 జనరేషన్ కావాలని మా అప్లైనారు అప్పుడు గట్టికి పట్టుకొని ఎలా చేయాలి ఏందని అడిగా. అంటే అమ్మా ఏమి లేదు నీకు చెప్తూ తెలియదు, చదువుకోలేదు కాబట్టి నీకు తెలిసిన వాళ్ళకి 4 కూర్చోబెట్టి మేము వచ్చి చెప్తామన్నారు. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూరగాయల కొట్టు కూడా పక్కన పెట్టేశాను. వచ్చిన వాళ్ళందరికీ ఇదే పనిగా వచ్చిన వాళ్ళందరూ అనేవాళ్ళ ఇంకేదో పిచ్చి పట్టింది పద్మ అంటుంది. నేను 1,00,000 రూపాయలు డిసెంబర్ కల్లా తీసుకొని చూపిస్తాను మీ అందరికంటే. తీసుకున్నావులే, 2 సంవత్సరాల నుంచి కూరగాయలు అమ్ముతున్నావు, 1,00,000 రాదు నీకు, ఇందులో ఎంత వస్తాయి నెలకు 1,00,000 అంటారు. తీసుకున్నాక కారు కూడా తీసుకున్నాక మిమ్మల్ని పిలుస్తా అంటే మా పక్కన వాళ్ళు ఒక లాయర్ గారు ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఏందమ్మా పద్మ కూరగాయలు అమ్ముకునేది శుభ్రంగా చక్కగా అమ్ముకోక ఆ డాక్టర్ కార్లు అంటున్నారు నీకేదో పిచ్చి పట్టించారు, వాళ్ళు సబ్బులు వేసుకొని పోతున్నావు అంటున్నారు. సబ్బులు ఎవరం కాదు, ఇది నాకు తెలుసు, నేను చూశాను. సబ్బులో డబ్బులో నేను కారు తీసుకొని మీకు చూపిస్తానని మన కారు తీసుకున్నాక వాళ్ళ కారు పిలిచాను. ఫంక్షన్ పిలిస్తే వాళ్ళు పిత్తరపోయి ఇదేంటి నిజంగానే సక్సెస్ చేసావుగా, నువ్వు చదువులందరినీ కారు ఎట్ట తీసుకురావు అంటున్నారు. కారు వచ్చిందంటే నీ ఇన్నాళ్ళ నుంచి నమ్మలేదు, వాళ్ళే వచ్చి ఐడియా చేసుకున్నారు. ఇప్పుడు నా ఎదురుకు వచ్చి ముందరికి చెప్పడం ఇప్పుడు వచ్చి ఐడియా చేసుకున్నారు. డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్లకు ఐడియా వేశాను, లాయర్ గారులకు ఐడియా వేశాను. ఏసీ అదే పనికి లేచిన కానీ కొట్టు కూడా పక్కన పెట్టి దీన్నే చేస్తున్నాను. కాకపోతే కొట్టు కూడా అసలు వదిలిపెట్టలేదు, చేస్తానే ఉన్నా. వచ్చిన వాళ్ళకి టైం కుదరపోతే డెమో చూపిస్తానికి
ఒకవాళ్ళు అంటారు ఎవరు వింటారు అంటారు, వినపోతం ఏమి లేదు, మనం చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళే చేసుకుంటూ పోతారు. ఇవాళ వినపోయినా రేపు మన సక్సెస్ చూసి వాళ్ళే వస్తారు, మన వెనకబాడారు. మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇలా కోరిక కొట్టే ఉంది, నేను బేరం లేదని రేపు మానేస్తున్నానా, మానేను చేస్తానే ఉంటా. అట్టా ఇది కూడా మనకు వెస్టేజ్ కూడా అంతే. ప్రతి ఒక్కళ్ళు మనం చేసుకుంటా పోతుంటే వాళ్ళే వస్తారు మన సక్సెస్ బట్టి. వెస్టేజ్ నమ్ముకున్న వాళ్ళకి భవిష్యత్తు ఉంది, 3 జనరేషన్ ఉంది, ఆరోగ్యం ఉంది, వాడుకుంటే. ఇది నా డ్రీమ్. రేపు డిసెంబర్ కల్లా 1,00,000 తీసుకోవాలని చేస్తున్నాను. లాంగ్ 10 లక్షలు తీసుకోవాలని బలంగా తీసుకున్నా. నా టీం అందరూ కూడా డిసెంబర్ కల్లా తలా 1,00,000 రూపాయలు ఇప్పించాలని అనుకుంటున్నా. ఇప్పటికే 6 క్వాలిఫై అయ్యారు. బ్రాంచ్ డైరెక్టర్లు ఉన్నారు, 4 ఉన్నారు నా టీంలో. మనిషికి 10,000 అలా ఇప్పిస్తున్నాను నేను. ఎట్టికా 7 సీటర్ సిఎండి బండి తీసుకున్నాను నేను. నా కారు కొనాలి అనే ఉద్దేశం కూడా లేదు, కానీ కారు ఎక్కుతాననే ధ్యాస కూడా నాకు లేదు. అలాంటి కల్పించినందుకు గౌతమ్ బాలి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయరాజ్ సార్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకున్నా. నాకు ఈ స్టేజ్కి తెచ్చిన మా అప్లైనర్ గోపి గారికి అసలు ఎంత చెప్పుకున్నా నేను తక్కువే. మాకు ఏం తెలియని వాళ్ళు కూడా ఒక పనికి రాయి లాంటి దాన్ని నాకు తీసుకొచ్చి ఒక వినాయకుడనో లేకపోతే అమ్మవారి బొమ్మల్ని చెక్కి నిలబెట్టాడు. మా గోపి సార్ గారికి ఎన్నిసార్లు చెప్పుకున్నా చాలా 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 తక్కువ. సో నెక్స్ట్ నేను చెప్తున్నాను, నెక్స్ట్ రాబోయే రోజుల్లో 2030కి ఒక లగ్జరీ కార్ వాడాలని కూడా పద్మ గారు ఉన్నారు. ఒకసారి జోరుగా కలుపుదాం. థ్యాంక్ యూ సో మచ్. ₹1,00,000 కార్ విజయరాజ్ సార్ తీసుకున్నట్టు నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది కసిగా థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.